బ్రదర్ మై కళ్యాణ్ రామ్ స్వీట్ హార్ట్. ఏంట్రా మీ గోల? ఏంటి మనోడి గురించి మాట్లాడతా, మనోడి గురించి వచ్చా ఇక్కడికి. ఉండండిరా, ఉండండి. ఏంటి విషయం ఏంటో నేను చెప్తానండి బాబు. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు అరుస్తున్నారని మీరు అనుకుంటున్నారు. తెలుసండి అక్కడ విషయం ఏంటంటే మీ వెనకాల ఆయన తెలుసు, అది కూడా తెలుసండి. నా వెనకాల ఉన్నాడు అన్నాను కదా, తారక రాముడు నా వెనకాల ఉన్నాడని ఎందుకు అన్నాను? వెనకాల ఎప్పుడూ ఉంటాడు, ముందుకు నడిపిస్తాడు. అదృష్టం, కష్టపడినా తారక్ పరిచయం అయ్యాడు, సినిమాలు చేసిన అదృష్టం. కమ్ టు ద పాయింట్. ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూస్తారు. చాలా కాముగా వెళ్ళే కుర్రాడు ఈ సినిమాలు ఏంటనేది మీకు అందరికీ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అలాగే కోర్స్ బ్రహ్మాజీ ఉన్నాడు కాబట్టి అది ఎలాగ బ్లాక్ బస్టర్ అవుద్ది, అది చెప్పక్కర్లేదు నేను. అలా ఆంటీ ఆంటీ నా పంచ్ గురించి కాదంటే అటు చూడు ఆంటీ, అటు చూడు. హాలీవుడ్ అంటే ఆంటీ, హాలీవుడ్. మీ పంచ్ పేలలేదని అర్థమైంది, అక్కడ ఎవ్వరు నవ్వట్లేదు. ఒక్కసారి అటు చూడు ఆంటీ, హాలీవుడ్, హాలీవుడ్ స్టార్. నెక్స్ట్ మైత్రి వాళ్ళు ఇంగ్లీష్ సినిమా చేస్తున్నారు మన హాలీవుడ్ స్టార్తో. తాతగారు ఇంకా లోకల్ కాదు, మేము ఇంకా పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్. అంతేనా? అవునా కదా? ఎస్. ఏంటి చూస్తున్నారు? ధైర్యంగా వెళ్ళండి. మనుషుల పోలికలు మనుషులు ఉంటాయి అన్నారు కదా, ఆ మనిషికి ఇంకో మనిషి పోలికే లేదు. అటువంటి వాడు మళ్ళీ పుట్టడు. సో నో డోపల్ గ్యాంగర్ ఫర్ తారక్. ఫర్ ఎన్టీఆర్కి లేదు, ఎన్టీఆర్కి వేరే లేదు. సరేనండి. మీరు హీరోగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు నెక్స్ట్? ఇంత యంగ్స్టర్గా ఉండి ఇన్ని అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్సెస్ అమ్మ ఒకసారి సాంగ్ ప్లే చేయండి. బ్రహ్మాజీ గారు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. రెడీ? సాంగ్ ప్లీజ్. సాంగ్ రెడీ? పేమెంట్ కుదిరితే నాటేయండి. నాటేయండి. యాక్చువల్లీ నాటు వేస్తే ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారు అయితే స్టెప్ వేయాలి, కానీ బ్రహ్మాజీ గారికి ఆటోమేటిక్గా షేక్ వస్తుంది. సో సాంగ్ వేయండి అమ్మా, సాంగ్ వేయండి. రెడీ? సాంగ్ కూడా ప్లే అవ్వట్లేదు ఆయన పేరు చెప్తే. ఎన్నో రాత్రులు ఉన్నా కానీ నాటలేదు. వస్తుంది, ఒక్క నిమిషం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. స్టేషన్కి వెళ్ళి చాలా రోజులైంది. ఈరోజు ఇలా చూడగలగడం నిజంగా. మా నాన్న రైల్వేస్లో వర్క్ చేసేవాళ్ళు, నేను చాలా చూశాను, కానీ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ నేను రైల్వేస్లో ఎక్కడా చూడలేదు. అమేజింగ్ అండి. ఇలా నాలాగా ఎవరిని చేయమని చెప్పండి. ఎవరు చేయలేరు. మీలాగా కూడా యూనిక్ పీస్. ఆ మోకాళ్ళు వేసుకొని ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేయలేరు. మీరు అద్భుతంగా చేసేసారు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. అండ్ వినబడలా, కనబడలా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. మీరు చాలా అద్భుతంగా చేశారని చెప్పాను. మీరు అలసిపోయారు అది చేసి. దయచేసి వెళ్ళి కూర్చోండి. లవ్ యూ కళ్యాణ్ రామ్, లవ్ యూ మై తారక రామ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏయ్ నో, మైక్ పట్టుకెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు.